బాగున్నారా? ఈరోజు మనము మారేడు చెట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. దీన్ని ఏ విధంగా పెంచాలి, ఇంకా సాయిల్ విషయం కానీ వాటర్ విషయం కానీ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. దీన్ని మనం మారేడు వృక్షం అంటాము, ఇంకా బిల్వ వృక్షం బేల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీన్ని ఆధ్యాత్మిక పరంగా కూడా మనం పవిత్రంగా భావిస్తుంటాం కదండి. ఎక్కువగా ఈశ్వరుడు ఆరాధనలో మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కదా. మీకు వీలైతే తప్పనిసరిగా ఈ ప్లాంట్ని పెంచండి, ఎందుకంటే ఇది ఆయుర్వేద పరంగా మెడిసినల్గా యూజ్ అవుతుంది. ఇంకా మారేడు పండు పత్రాలను కూడా మనం ఈశ్వరుడి పూజలో ఈశ్వరుడికి అర్పించుకోవచ్చు. ఈ బిల్వ చెట్టు అనేది బాగా విస్తారంగా పెరిగే చెట్టు అండి. 12 మీటర్ల దాకా బాగా పెరుగుతుంది. పెంచడం చాలా వరకు తేలిగ్గా పెంచవచ్చు. ఇక ఈ ప్లాంట్ ఎలాంటి సాయిల్లో పెరుగుతుంది అనే విషయానికి వస్తే, ఎటువంటి సాయిల్ అయినా సరే అండి బాగానే పెరుగుతుంది, కాకపోతే వెల్ డ్రైన్గా ఉండాలి సాయిల్ అనేది. ఇంకా ఇసుగ్గా ఉండే నేల అనుకోండి చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. ఎటువంటి దాంట్లో అయినా సరే బాగానే పెరుగుతుంది. అయితే దీన్ని మనము అపార్ట్మెంట్లో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చండి. ఎలా అంటే ఒక లోతైన ఒక పెద్ద కుండీ తీసుకున్నట్టయితే దాంట్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇది కాస్తంత ఎత్తు పెరిగే చెట్టు కాబట్టి కొంచెం లోతుగా ఉండే కుండీని అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్లాంట్కి వాటర్ ఏ విధంగా ఇవ్వాలి అంటే, వాటర్ అనేది నిలిచి ఉండకూడదండి దీని సాయిల్లో. దీన్ని నాటిన దగ్గర నుంచి 1 year వరకు రెగ్యులర్గా వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. అది కూడా గ్రౌండ్ మీద ఉన్న మొక్కకండి. అలాగే మన కుండీలో ఉన్న మొక్కకు కూడా అలానే ఇస్తూనే అప్పుడప్పుడు మనం వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ పెద్దగా తరచుగా నీటిని ఇవ్వాల్సినంత అవసరం లేదండి ఈ ప్లాంట్కి. కొంచెం డ్రైగా అలా అయ్యేటప్పుడు మనం వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. దీనికి ఎలాంటి సన్లైట్ ఇవ్వాలి అంటే, ఎలాంటి వాతావరణంలోనైనా సరేనండి ఇది చక్కగా పెరుగుతుంది. వామ్గా ఉండే వాతావరణం, పొడిగా ఉండే వాతావరణం, డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది కదండి. అలాంటి క్లైమేట్లో కూడా ఇది చాలా బాగా తట్టుకుంటుంది. పార్షియల్ సన్లైట్లో కూడా ఇది చాలా బాగా పెరుగుతుంది. ఇంకా ఫుల్ సన్లైట్లో ఉన్నా కానీ ఇది చక్కగానే పెరుగుతుంది. చాలా వరకు తేలిగ్గానే పెంచొచ్చండి ఈ ప్లాంట్ని. ఇక మనం దీని ఫర్టిలైజర్ విషయానికి వద్దాము. ఫర్టిలైజర్ విషయానికి వస్తే దీనికి ఒక 10 years వరకు మనం నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేది ఇస్తూ ఉండాలి. దీని ఫ్లవరింగ్ సీజన్ వచ్చేసి మే ఆఖరి టైంలో పోస్తాయి కాబట్టి మే నెల మొదటి నుంచే మనం ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ NPK అనేది ఫర్టిలైజర్ సరిగ్గా ఇవ్వకపోతే ఈ ప్లాంట్ గ్రోత్ అనేది ఉండదు. వీటి ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం గ్రీన్, పాలిపోయిన గ్రీన్ అలా ఒక కలర్లో ఉంటాయండి. మంచి స్మెల్ మాత్రం ఉంటాయి వీటి ఫ్లవర్స్ అనేటివి. ఇంకా దీని ఫ్రూట్స్ వచ్చేసి పియర్ ఫ్రూట్స్ షేప్లో ఉంటాయి. మొదట ఇవి గ్రీన్ కలర్లో ఉండి తర్వాత నెమ్మదిగా పసుపు రంగులోకి మారి పండుతాయి. ఈ ప్లాంట్కి పెద్ద సైజు ఫ్రూట్స్ వస్తాయండి. మొక్క వేసిన దగ్గర నుంచి 8 నుంచి 10 years పడుతుంది ఫ్రూట్స్ రావడానికి. గ్రాఫ్టింగ్ ద్వారా అనుకోండి ఒక 4-5 years పడుతుంది ఫ్రూట్స్ రావడానికి. ఇక ఈ ప్లాంట్ ప్రాపగేషన్ విషయానికి వస్తే, దీన్ని మనం కటింగ్ ద్వారా ఇంకా సీడ్స్ ద్వారా మనము నాటుకోవచ్చండి. తయారైన ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి తీసిన గింజల్ని మనం పాట్లో వేసినట్టయితే ఒక 2-3 నెలలు పడుతుందండి బాగా మొలకెత్తడానికి. అలా మొలకెత్తిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ప్లాంట్ అనేది కొంచెం గ్రోత్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, వేరే కుండీలో మనం మార్చుకోవచ్చు. ఇక పెస్ట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాంట్స్కి పెద్దగా అటాక్ చేయండి పెస్ట్స్, కాకపోతే ఆకులు తినేటువంటి పురుగులు అనేటివి అటాక్ చేస్తాయి. వీటిని క్యాటర్ పిల్లర్స్ అంటారు. ఈ ఎక్కువగా నిమ్మ, బత్తాయి, మారేడు ఇలాంటి ప్లాంట్స్ మీద ఇవి ఎక్కువగా అటాక్ చేస్తుంటాయండి. వాటి ఆకులన్నింటినీ కూడా ఇవి ఎక్కువ తింటాయి. చివరికి ప్లాంట్కి పెద్ద ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి ఇవి. మీ ప్లాంట్ కాస్త చిన్నదిగా ఉందనుకోండి వీటిని తీసి పారేయచ్చు. కాకపోతే పెద్ద సైజ్ అనుకోండి కాస్త కష్టం అవుతుంది వీటిని తీయాలంటే. ఒకవేళ మీరు చూడండి ఆర్గానిక్గా పెస్టిసైడ్ని, అంటే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇలాంటి ఆర్గానిక్గా పెస్టిసైడ్గా మీరు తయారు చేసి యూజ్ చేయండి. నాకు తెలిసి పెద్దగా యూజ్ ఏమి ఉండదండి. నీమ్ ఆయిల్ కూడా దీని మీద స్ప్రే చేసినా ఇవి చనిపోవు. ఈ క్యాటర్ పిల్లర్స్ నుంచి మన ప్లాంట్ని రక్షించుకోవాలంటే ఇక తప్పదండి, మనం కెమికల్ పెస్టిసైడ్ యూజ్ చేయాల్సిందే. ఈ కెమికల్ నేమ్ ఏంటంటే ఇమామెక్టిన్ బెంజోయేట్. ఒక 5 liters వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది ఒక 1 spoon తీసుకొని మొత్తం డిజాల్వ్ చేసి మన ప్లాంట్ మీద స్ప్రే చేసినట్లయితే కొద్ది గంటల్లోనే ఈ పురుగులన్నీ కూడా చనిపోతాయి. చాలా వరకు ఆర్గానిక్ పెస్టిసైడ్ మీరు తయారు చేసి ఒక్కొక్కటిగా వాటి మీద స్ప్రే చేసి చూడండి. ఒకవేళ అవి చనిపోతే నో ప్రాబ్లం, లేదు అంటే ఇక తప్పదు కదండి, ఇక కెమికల్ పెస్టిసైడ్కి వెళ్లాల్సిందే కదా. సో ఇదండి నా వీడియో. పెద్ద కష్టమేమి లేకుండా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అది కూడా మనం ఉన్న అపార్ట్మెంట్లో స్థలం పెద్దగా లేకపోయినా సరేనండి, చిన్న కుండీలోనే సరే ఈ ప్లాంట్ని వేసుకొని పెంచుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.